కూర్చుని ఉండగా శిష్యుడు వచ్చి అడిగాడు, భగవంతుడు ఇన్ని విషయాలు చక్కబెట్టాలి కదా, అసలు ఆయన పకపకా నవ్వడానికి అవకాశం ఉంటుందా అని అడిగాడు. అడిగితే పరమహంస అన్నారు, అసలు భగవంతుడు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడన్నారు. ఎందుకు నవ్వుతాడు అలా, ఎప్పుడు ఎలా నవ్వగలడని అడిగాడు శిష్యుడు. అడిగితే పరమహంస అన్నారు, ప్రతిరోజు ఎవడో ఒకడు భూమిని కొనుక్కున్నానని కొలతలు ఇస్తుంటాడు. ఆ కొలతలు వేసిన వాడిని చూసి భగవంతుడు పకపకా నవ్వుతాడు. ఈ భూమిని ప్రారంభంలో నేను సృష్టించాను, ఆ తర్వాత ఇలా ఎన్ని కోట్ల మంది కొలతలు వేశారు. కొలతలు వేసిన వాళ్ళందరూ ఆ మట్టిలోనే కలిసిపోయారు. మళ్ళీ వీడు బయలుదేరాడు వాళ్ళ తాడట్టుకుని కొలతలు వేయడానికి. వీడెంతకాలం ఉంటాడని నవ్వుతూనే ఉంటాడు భగవంతుడు అన్నాడు. అట్లా సంపాదించద్దని శాస్త్రాలు చెప్పవు గృహస్థుని, నిజానికి సంపాదించమనే చెప్తాయి. ఒక వయసు వచ్చిన తర్వాత సంపాదించకపోతే అమ్మ కూడా సంతోషించదు. నాభినందతి పిత, కొడుకు సంపాదిస్తుంటే తను సంపాదించలేక కాదు, సంపాదించని వాడు కాదు, కానీ కొడుకు సంపాదించి నాన్నగారండి మీరు ఈ పంచె కట్టుకోండి అని ఒక పంచెల చాపు తీస్తే తన జన్మ సార్థక్యం పొందింది, తను భుజం మీద చెయ్యేసుకుని ఆసరా పొందడానికి కొడుకు వచ్చాడని తండ్రి సంతోషిస్తాడు. సంపాదించకపోతే తండ్రి కూడా సంతోషించాడు. నాభినందతి పిత భ్రాతాన సంభాషతే, తోడపుట్టిన సోదరులు కూడా మాట్లాడరు. మేం కష్టపడి సంపాదించి సేవకులకు జీతం ఇస్తే ఈయన సేవలు చేయించుకుంటూ అంటాడని పలకరించారు. ఒకసారి కూర్చు